హలో! హాయ్ అండి. బాగున్నారా? అందరూ బాగున్నారా అండి? మనం ఇంట్లో రోజు ఉదయం అవ్వంగానే ఏం చేస్తామనేది నేను ఒక్కసారి తెలియచేస్తానండి. మనం తెల్లవారుజామున లేచి చక్కగా చుట్టూ అంతా కూడా నీట్‌గా పాసంతా తొలగించుకొని, అలాగే ఇంట్లో కూడా ఇల్లునంతా శుభ్రం చేసుకొని, బ్రష్ చేసుకొని, ఆ తర్వాత మనం స్నానాలవి చేసుకొని, చక్కగా పూజా గది దగ్గరికి వెళ్తామండి. వెళ్ళి పూజా గదిని శుభ్రపరుచుకొని, అక్కడ ఉన్న పువ్వులు గానీ, అగరబత్తుల పౌడర్ గానీ, కొంచెం మిగిలిపోయిన అగరబత్తులు కానీ, అలా ఏవైనా సరే పూజా గదిలో మిగిలిపోయిన వస్తువుల్ని, ఆ నిర్మల్యాన్ని మనము జాగ్రత్తగా మనము ఎవ్వరు తొక్కని ప్లేస్‌లో వేయటమా, లేదు అనంటే ఒక పచ్చని చెట్టు కింద గానీ వేసుకోవటం గానీ మనం చేసుకోవాలండి. ఎందుకంటే పూజ చేయటం ఎంత పుణ్యమో, ఆ నిర్మల్యాన్ని కూడా మనం తీసుకెళ్ళి జాగ్రత్త ఓ పక్కన వేయటం అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనము ఆ దేవుడి దగ్గర ఉన్న పువ్వులని మనము తీసుకొని వెళ్ళి ఎక్కడంటే అక్కడ వేయకూడదండి. ఒక మామిడి ఆకులు కానీ, మనం మామిడాకులు అప్పుడప్పుడు పూజలు చేసేటప్పుడు పెడతాం కదండీ! మామిడాకులు కానీ, పువ్వులు కానీ, మరి ఏవైనా సరే దేవుడి ప్రసాదం కానీ అలా అని మిగిలిపోయింది ఈరోజు మనం తీసుకోలేదు ప్రసాదం అని చెప్పి ఎక్కడంటే అక్కడ వేయకూడదండి. పచ్చని చెట్టు కింద వేసినట్లయితే చాలా మంచిదండి. లేదు అనంటే ఎవరు తిరగని స్థలంలోనే చిన్న గొయ్యలా తవ్వి అందులో వేసేసి కప్పేస్తే కూడా చాలా మంచిదండి. అంతేగాని ఆ ఒక ఇది ఎక్కడ వేసేయకూడదండి. అలా మనము చక్కగా దేవుడి సామాగ్రిని తోముకొని, చక్కగా ఫోటోలన్నిటికీ పువ్వులు అలంకరించుకొని, చక్కగా దేవుడి ఫోటోలకి బొట్టులు పెట్టుకొని, చక్కగా నైవేద్యం పెట్టుకొని, కుందుల్లో ఆయిల్ వేసుకొని ఒత్తులు వెలిగించుకొని, చక్కగా సంతోషంగా ఇంటిల్లిపాది కూడానండి ఆ దేవుడికి నమస్కారాలు మనం తెలియచేసుకొని, భగవంతుని ఆశీస్సులు మనం తీసుకొని, ఇలా పూజ ప్రతిరోజు చేస్తూ ఉంటాం కదండీ! అలాగే మీరు కూడా చేస్తూ ఉంటారు. అందరూ చేస్తూ ఉంటారు. నేను కూడా చేస్తూ ఉంటానండి. ఒక్కసారి గుర్తు చేసుకోవడానికి నేను వీడియో చేశానండి. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఓకేనా అండి? బాయ్ అండి. థ్యాంక్ యూ అండి.